నమస్కారం అండి. మనము క్యాన్సర్ గురించి తెలుసుకుందామండి. ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు మేజర్ గా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళు క్యాన్సర్ గా లోపల మారే అవకాశాలు ఉంటాయి, క్యాన్సర్ పెరిగే అవకాశాలు ఉంటాయి అనేది తీసుకున్నట్లయితే, ఈ క్యాన్సర్ లో మనకు మొదటగా షుగర్ అనేది తగ్గించాలండి. ఫస్ట్ మెయిన్ అందరు ఇంపార్టెంట్ ఏంటంటే, అందరు చేయాల్సిన పని మన క్యాన్సర్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ అనేది మధ్య కాలంలో చాలా మందిలో కూడా పెరుగుతుంది. అది ఎలాంటిదంటే మనకు ఎవరికి తెలియకుండా, అంటే మన బాడీలో కనిపించదండి, సిమ్టమ్స్ అలా ఎక్కువ కనిపించదు. అది ముదిరాక మనకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత లోపల క్యాన్సర్ కణాలు చాలా వృద్ధి చెందాకనే ఆ కణాలని మొత్తం పాడైన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ గురై అప్పుడు మనకు బ్లీడింగ్ రూపంలో కానీ, వాపు స్వెల్లింగ్ రూపంలో కానీ, గడ్డ రూపంలో కానీ అలా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు క్యాన్సర్ బయటపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ మనకు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల రాదు, అలాగే వైరస్ వల్ల రాదు. మరి క్యాన్సర్ మన శరీరంలోనే ఒక మెయిన్ గా ఒక ట్యూమర్ రూపంలో, పెద్ద పెద్ద గడ్డ రూపంలో క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతుందండి. కాబట్టి ఈ క్యాన్సర్ కి మెయిన్ గా మనం రాకుండా చాలా జాగ్రత్తలు పడాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకు మేజర్ గా తీసుకున్నట్లయితే, మెయిన్ గా ఇందాక చెప్పినట్టుగా షుగర్ మొత్తం మానేయాలి. స్వీట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, మన షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు, చక్కెర ఎక్కువ తీసుకున్నప్పుడు అది రక్తంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని పెంచే అవకాశాలు ఉంటాయి. రక్తంలో మన కణజాలాలను దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఆ కణజాలాలు దెబ్బతిన్నప్పుడు ఆ కణాలు అనేటివి నార్మల్ కణాలు రాకుండా అబ్నార్మల్ కణాలు, అంటే మెయిన్ గా కరెక్ట్ అబ్నార్మల్ సెల్స్ అనేటివి రావడం, దానివల్ల క్యాన్సర్ అనేది మెల్లగా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడం అనేది చూస్తుంటామండి. దానితో పాటు మేజర్ గా మనకు ఉప్పు అనేది, సాల్ట్ కూడా చాలా మటుకు తగ్గించాలండి. సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సాల్ట్ అనేది ఎలా తీసుకుంటారు కొంతమంది, ఇప్పుడు మనం మొక్కజొన్న తీసుకున్నామండి, మొక్కజొన్న పైన సాల్ట్ అలా రాసేసి తీసుకుంటారు. కొందరు సాల్ట్ పికిల్స్ లో ఎక్కువగా సాల్ట్ ఉంటుంది, ఆ పికిల్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా సాల్ట్ అనేది ఎక్కువగా వెళ్తుంది. అలాగే కొంతమంది మజ్జిగలో సాల్ట్ వేసుకోవడము, అలాగే కొంతమంది పుచ్చకాయ పైన సాల్ట్ చల్లడము, అలాగే ఏది మనకు పైనాపిల్ పైన సాల్ట్ చల్లుకొని తినడము, అలా ఎక్కువ బయట నుంచి సాల్ట్ అనేది ఆ రూపంలో ఎక్కువ వెళ్తుంది. కాబట్టి దానివల్ల కూడా ఇంటర్నల్ గా క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఎక్కువ అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా తగ్గిపోయి ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతుంటాయి. దానివల్ల మన క్యాన్సర్ కణాలు అనేది డెవలప్ అవుతాయి. కణజాలాలు మొత్తం దెబ్బతిని డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది పూర్తిగా విభజన చెందిపోయి కణజాలాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మెయిన్ గా ఫాస్ట్ ఫుడ్ అండి. ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. కలర్ వేసే ఏజెంట్స్ అంటాం, కలర్ అనేది చాలా మంది కెమికల్స్ వాడుతుంటారండి, ఫుడ్ కలర్స్ వాడుతుంటారు. అది చాలా డేంజర్ అండి, అది అసలు వాడద్దు, తీసుకోవద్దు. వాటితో పాటు ఎక్కువ బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి కూడా చాలా మంది ఏం చేస్తుంటారు, సాస్ వాడుతుంటారు. అవి ఎన్నో సంవత్సరాల నుంచి నిల్వ ఉంటాయి, ప్రాసెసింగ్ ఫుడ్స్ అంటాము. కొంతమంది ఏం చేస్తుంటారు, ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుతుంటారు పాడవకుండా. అలా కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటాయి, కెమికల్స్ ఫామ్ అవుతాయి. అవి తినడం వల్ల కూడా మనకు క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మెయిన్ కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, వాటి వల్ల. కొంతమంది గుట్కా అంటే ఎక్కువ తంబాకు ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది స్మోకింగ్ ఎక్కువ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకు, గుట్కా తినే వాళ్ళకు క్యాన్సర్ వస్తుందేమో అనుకుంటారండి. కానీ అలా కాకుండా ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ మారడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మనము ఏది పడితే తినడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోయి ఇలాంటి క్యాన్సర్ సెల్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి పదార్థాలు తినకుండా, షుగర్ ఒకటి, సాల్ట్ ఒకటి, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఒకటి, బేకరీ ఐటమ్స్ ఒకటి, అలాగే నిల్వ ఉన్న ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ ఎక్కువ తినకుండా ఇలాంటి జాగ్రత్త పడితే మీరు క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నమస్కారం.